మేము ఏ రోజైతే కార్పొరేషన్ స్టార్ట్ అయిందో ఆ రోజు ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు మేయర్ అయినప్పటికీ మాకు పరశురాణి గారికి డిప్యూటీ మేయర్ ఇచ్చారు. అలాగే మాకు రాజన్ రమణ గారు కూడా మాకు మేయర్ పదవి చేశారు. తర్వాత గత ప్రభుత్వం మాకు మహిళా అధ్యక్షుడు మహిళా దీనిగా గుర్తించి 4,000 మెజార్టీ అయితే కానీ మాకు 22 కార్పొరేటర్లు అయితే కానీ వీళ్ళందరినీ గుర్తించి యాదవులకి ఒకే ఒక మేయర్ పదవి ఇస్తే ఆ పదవి 4 సంవత్సరాలు ఆవిడ దిగ్విజయంగా కంటిన్యూ చేశారు. దానికి న్యాయం చేకూర్చారు. బస్సుపేలు కానీ క్లీన్ అండ్ గ్రీన్ కానీ అవార్డులు పొందారు. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం దాన్ని ఇచ్చేసి ఇంకా వేరే వాళ్ళకి కట్టబడుతుంది. మాకు దయచేసి యాదవులు ఎక్కువ ఉన్నాం కాబట్టి మాకు ఆ పదవి కొనసాగించవలసిందిగా, లేని పక్షంలో ఎవరైనా యాదవులకే మాకు ఈ మేయర్ పదవి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గత ప్రభుత్వం మాకు ఎండర్ దగ్గర మాకు భూమి కేటాయించింది. ఆ భూమికి మాకు కట్టుకుంటానికి ఈ కూటమి ప్రభుత్వం సహకరించవలసిందిగా కోరుతున్నాం. దాన్ని మేము యాదవ్ బిల్డింగ్గా మేము దీనిగా నిర్మాణం చేసుకుంటాం. దానికి సహకరించాలని, అలాగే ఈరోజు మా జాతికి చాలా ద్రోహం చేస్తున్నారు సార్. మాకు కూటమి ప్రభుత్వం, గత ప్రభుత్వం అయితే ఓడిపోయిన వాళ్ళు కూడా డైరెక్టర్ పదవులు చాలా పదవులు ఇచ్చారండి. అక్కడ ఇది కానీ ఈరోజు డైరెక్టర్ పదవులు కానీ ఏవైనా గత ప్రభుత్వం న్యాయం చేసింది. ఈ ప్రభుత్వం 9 నెలలైనా ఇప్పుడు వచ్చి మాకు న్యాయం చేయట్లేదు. మాకు దయచేసి న్యాయం చేయవలసిందిగా మీ పత్రికా విలేకరుల తరఫున మేము విన్నవించుకుంటాం. దయచేసి మీ అందరూ సహకరించవలసిందిగా కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వంలో 22 మంది కార్పొరేటర్లు ఉంటే హయ్యెస్ట్ కార్పొరేటర్లు, హయ్యెస్ట్ పాపులేషన్ యాదవులు అని మా మీద అప్పటి సీఎం గారు అవకాశం ఇచ్చి మేయర్ని చేశారు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానంతో మేయర్ను తొలగించాలని కూటమి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు మా అవసరం వచ్చింది. మేము రోడ్డు ఎందుకు ఎక్కాము అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా మాకు యాదవులకు మేయర్ సీట్ కేటాయించాలనేది మా ప్రధాన డిమాండ్. ఒక డిమాండే కాదు, అవసరం ఉంటే రోడ్డు మీద ర్యాలీ చేస్తాం, నిరహార చేస్తాం, దేనికైనా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. స్టేట్ వైడ్గా ఇది ఒక విశాఖపట్నందే కాదు, స్టేట్ వైడ్ ప్రోగ్రామ్గా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. ఈ 9 నెలల్లో ఒక యాదవులకు కూడా విశాఖపట్నంలో ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా ప్రత్యేకించి యాదవ్ కార్పొరేషన్ ఉంది. ఈ యాదవ్ కార్పొరేషన్లో ఓన్లీ యాదవులే డైరెక్టర్లుగా ఉంటారు. అలాంటి యాదవులను కూడా డైరెక్టర్లుగా ఉండే అవకాశం కూడా విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఎక్కడ ఒక్కరిని కూడా స్థానం గుర్తించలేదు యాదవుల్ని. అలాగే గత ప్రభుత్వం ఓడిపోయిన కార్పొరేటర్లు కూడా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి ఇంతకాలం అయింది, 3 విడతలు నామినేటెడ్ పోస్ట్ వేశారు. కానీ ప్రస్తుతం మేయర్ హరివెంకట కుమార్ కొనసాగించాలని మీరు అంటున్నారు. లేని పక్షంలో యాదవులు మేయర్ ఇవ్వాలి. యాదవులకి ప్రధానంగా మేయర్ ఇవ్వాలనేది మా డిమాండ్ అండి. మేము ఏది చేసినా 22 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అవిశ్వాసం పెట్టినా, మేయర్ ఓటింగ్ పెట్టినా సరే ఈ 22 మంది కార్పొరేటర్లు మూకమ్మడిగా యాదవ బలం మీద ఉన్నారు. ఎందుకంటే మిగతా కులాలలో అవకాశం వచ్చి అవిశ్వాస తీర్మానం సంతకాలు పెట్టారు. కానీ చేతులెత్తే కార్యక్రమం చేస్తే యాదవులందరూ మళ్ళీ ఓటేస్తారు మేయర్కి. ఎవరు మేయర్ ఇచ్చినా యాదవులు 22 మంది ఒకే మాట మీద, ఒకే బాట మీద, ఒకే బాణీ మీద ఉన్నారు.